స్టార్ట్. ఈ అబ్బాయి పేరు సమీరు. ఈడు డైలాగ్ చెప్తున్నాడు. పుష్ప 2లోది డైలాగ్ చెప్తున్నాడు. షికావత్ ని ఎట్టైనా ఉరికియాల పోలీస్ స్టేషన్ నుంచి భయపడి ఉరకాల. చెప్పురా, దమ్ముంటే పట్టుకున్న షికావత్. దమ్ముంటే పట్టుకున్న షికావత్, పట్టుకుంటే గొడ్డలేసి కూలీగా పోతారా అడిగేసి. దమ్ముంటే పట్టుకున్న షికావత్, పట్టుకుంటే పోతా అడిగేసి. మళ్ళా భుజాన బాటిల్ వేసుకొని బుగ్గలు పని బొమ్మసూత్రకి. అంతేనా? ఇంకా ఉన్నాయా డైలాగులు? ఉంటాయి, మా సమీర్ గారు చెప్తానే ఉంటాడు. నువ్వు బాగా చెప్తా ఉంటానే, స్టైల్ గా చెప్తా ఉంటానే. నువ్వు స్టైల్ గా చెప్తావే. సాయంత్రం పూట నీకు ఫాలోయింగ్ ఎక్కువ ఉంది తెలుసా? ఫాలోవర్స్ ఉంటారా నీకు? చూడు, నీ ఫ్యాన్స్. నేను ఫాలోవర్స్ దండిగా ఉన్నారంట కదా నీకు. మాట్లాడు. నువ్వు తీసావంటే యూట్యూబ్ లో ఎక్కువ. ఇక్కడ చూడాలా? నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? చూడు భయ్, చెప్పు డైలాగ్. ఐడి చెప్పు. సమీరు 125. అవునా? ఏం చదువుకుంటున్నావు? చిన్న క్లాస్ చెప్పు. ఫస్ట్ క్లాస్. ఆహా, ఏ స్కూలు? గవర్నమెంటా? మీ అక్క ఎన్నో క్లాసు? 3rd. చదువు బాగా వస్తుందా నీకు? చదువుకుంటావా లేకుంటే సినిమాలు తీస్తావా? చదువుకుంటూ సినిమాలు తీ. సర్లే ఆంటీ. ఏం తిన్నావు? అన్నం లేక ఏం చేసింది మీ అమ్మ? చారు. మీ డాడీ అడిగినారు? ఆటో తోలుతారా? పెద్ద అయినాక నువ్వేమవుతావో? పోలీస్ అవుతావు. షికావత్ ని పట్టుకుంటాడంట పోలీస్ అయ్యి. చూడండి, షికావత్ ఆడున్నా అని పట్టుకుంటాడు. గుండు పోలీస్. మీ హీరోయిన్ ఎవరో? హీరోయిన్ ఎవరు మీకు? శ్రీవల్లి. ఎవరు? శ్రీవల్లి. మీకు హీరోయిన్ శ్రీవల్లి. ఏం చేస్తున్నావు? చూడు, డైలాగులు చెప్పమంటే ఏదో చేస్తున్నావు. డైలాగ్ చెప్తా అని లాంగ్ వీడియోస్ తీపిస్తున్నావు. చెప్పు. నువ్వు రామాంగా. ఈ పిల్లడు చూడండి ఎంత బాగా బుగ్గలుపుతాడో. ఇప్పుడు అప్పు అన్న పాత డాన్స్ చేసే ఆ పిల్ల. నువ్వు నీకు వచ్చిన డైలాగ్ చెప్పులే. నీకు వచ్చినే చెప్పు. టెన్షన్ పడకుండా చెప్పు. నీకు ఇష్టం వచ్చినది. దమ్ముంటే పట్టుకోడా షికావత్, పట్టుకుంటేనే వదిలేస్తా సిండికేటు. మళ్ళీ భుజాన గొడ్డలేసి కూలిగా పోతా అడవికేసి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నాడా? వైల్డ్ ఫ్లవర్. వైల్డ్. పుష్ప వస్తే షికావత్ పారిపోతాడు. నువ్వు వస్తే నేను పారిపోతా. నేను వస్తే సందులందరూ ఉరుకుతాడు. ఎందుకు? నేను షికావత్. పుష్ప కాదా? నువ్వు శ్రీవల్లి కదా? మన శ్రీవల్లి ఏడన్నా పుష్పలాగా చెప్తాను డైలాగు. నేను ఏడ్చుతే అందరూ బయటకు వస్తాడు. ఒకసారి ఏడ్చు. మా ఆంటీ ఇంటి పక్కన ఉండే జయమ్మ అంటే వచ్చింది. శారీ అద్దరిపోయింది. ఆ శారీ ఇప్పదీసి ఇట్టనే ఇచ్చి ఇట్టనే కట్టుకుంటా. అట్టనే ఇప్పదీసి ఇట్టనే కట్టుకుంటా. అట్టనే. అందుకే చెప్పేది. బాను, ఏం చేస్తున్నామా? బాను,
ఏం చేస్తున్నావు?